హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీకు ఇలాంటి దోశ కావాలంటే నాది దోశ ఈ వీడియో చూడండి. చాలా బాగా అవుతుంది, పిల్లలకి ఎంతో నచ్చుతుందండి. చాలా క్రిస్పీగా అవుతుంది, కలర్ కూడా కొంతమందికి రాకుండా వైట్ కలర్గా ఉంటుంది దోశ. ఇలా ఉండాలి అని అంటే నేను మళ్ళీ పిండి ఎలా కలుపుతారో దాని విధానం పెడతానండి. చూడండి ఇప్పుడు దోశ ఎంత క్రిస్పీగా కలర్గా ఎలా వస్తుందో చాలా బాగుంటుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ వస్తాయండి. ఇది నేను ఆల్రెడీ మిరప పొడి అండ్ అందులో ఎల్లిపాయలు కొంచెం వేరే వేరే పుట్నాలు అవి వేసి చేశానండి. చేసి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు దోశ వేసుకున్నప్పుడు ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఇలానే చేస్తాను దోశలు. అప్పటికప్పుడు కావాలని అంటే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోలేం కదా. సో ఒక్కొక్కటి చిన్న చిన్న దాంట్లో బాక్స్లలో రెడీ చేసుకొని పెట్టుకున్నప్పుడు అడిగినప్పుడే వెంటనే మనం వేసి ఇవ్వచ్చు పిల్లలకి. అట్లా